డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి మనకి బీఎస్సీ నర్సింగ్ విద్యార్థులకి మనకి ఇందాకే సీట్ అలాట్మెంట్ అయితే రావడం జరిగింది. వచ్చిన తర్వాత ముఖ్యంగా సీట్ అలాట్మెంట్ ఆర్డర్ కాపీలో ఉండే ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, వాళ్ళు ఏం చెప్తున్నారు, అసలు అలాట్మెంట్ ఆర్డర్ కాపీ ఏ విధంగా ఉంటుంది, టోటల్ మీకైతే ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. ముందుగా మన ఫోటో ఉంటుంది, మన ఎంసెట్ అదేంటి ఏపీఎన్సిటీ ర్యాంక్ ఉంటుంది, ఏపీఎన్సిటీ హాల్ టికెట్ నెంబర్, మన పేరు, జెండర్, మన ఏరియా అయితే ఉంటుంది. దాని తర్వాత కొంచెం కిందకు వచ్చిన తర్వాత ఒకసారి మీకు జూమ్ చేస్తాను. కిందకు వచ్చిన తర్వాత మనకు వచ్చిన కాలేజ్ చూస్తున్నారు కదా, అలర్ట్ అయిన కాలేజ్ అయితే ఇక్కడైతే ఉంటుందన్నమాట. శ్రీ బాలాజీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, రేణిగుంట, తిరుపతి, ప్రైవేట్ కాలేజ్ కోడ్ కూడా ఉంటుంది. అలాట్మెంట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఆప్షన్ నెంబర్ 1 అంటే మన వెబ్ ఆప్షన్లో పెట్టిన ఫస్ట్ ప్రయారిటీ ఇక్కడ 1 కాబట్టి ఆ కాలేజ్ మనకి అలర్ట్ అయితే కావడం జరిగింది. ఇక్కడ మీరు సెకండ్ కాలేజ్ మీకు అలర్ట్ అవుతే ఇక్కడ 2 అయితే ఉంటుంది అన్నమాట. ఈ విధంగా ప్రయారిటీ బట్టి మనం ఏ ప్రయారిటీ పెట్టాం, ఎన్నో ఏ కాలేజ్ వచ్చిందో వాళ్ళైతే చూపిస్తారన్నమాట. ఒకసారి కిందకు వచ్చిన తర్వాత దీంట్లో వీళ్ళు ఏమో చెప్తారంటే ఫస్ట్ పాయింట్లో అడ్మిషన్ కోసం తప్పకుండా రిపోర్టింగ్ అయితే చేయాలి. విద్యార్థి తన అలర్ట్ అయిన కళాశాలలో మనకి అక్టోబర్ 28 మధ్యాహ్నం 3 గంటలలోపు ఒరిజినల్ సర్టిఫికేట్స్ మరియు అలాట్మెంట్ ఆర్డర్తో కలిపి అటెండ్ అయితే కావాలన్నమాట. అప్పుడే మనకి సీట్ అయితే కన్ఫర్మ్ అయితే కావడం జరుగుతుంది. అండ్ అలాగే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఆర్టీఎఫ్కి అర్హత లేని విద్యార్థులు మాత్రం ట్యూషన్ ఫీజు అయితే కట్టాల్సి ఉంటుంది. ఇక్కడ చెప్తున్నారు కదా, అదే ఎవరైతే ఫీజు రియంబర్స్మెంట్కి అదే అండి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అయిన విద్యార్థులు ఉంటారో వాళ్ళైతే ఫీ అయితే కట్టవసరం లేదు అని చెప్తున్నారు మనకి ఫస్ట్ పాయింట్లో. సెకండ్ పాయింట్ ఒకసారి చూసుకుంటే కనుక సెకండ్ పాయింట్లో ఏమని చెప్తున్నారంటే మీరు టైంకి కనుక రిపోర్టింగ్ చేయకపోతే మీ సీట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయితే కావడం జరుగుతుంది. కాబట్టి అందరికీ ఒకటి చెప్తున్నాను, అక్టోబర్ 28 మధ్యాహ్నం 3 గంటల లోపే రిపోర్టింగ్ అయితే చేసండి. దాటితే కనుక మీ సీట్ క్యాన్సిల్ అయితే కావడం జరుగుతుంది. సో కాబట్టి ముందుకు చెప్తున్నాను. ఈ థర్డ్ పాయింట్ అంత ఇంపార్టెంట్ అయితే కాదన్నమాట. ఫోర్త్ పాయింట్కి అయితే వచ్చేయండి. ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు ఉంటారో, మనకి కాపు మైనారిటీ విద్యార్థులు ఉంటారో వాళ్ళందరూ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అదండి ట్యూషన్ ఫీజు కింద ఎలిజిబుల్కి అయితే అర్హులు. కానీ తర్వాత వెరిఫికేషన్లో అర్హత లేకపోతే విద్యార్థులు మొత్తం కళాశాలకు ఫీజు అయితే వాళ్ళే అదే సవ్యంగా అయితే పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో మెయిన్గా వీళ్ళు ఏమని చెప్తారంటే అన్ని క్యాస్ట్ వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ అయితే ఎలిజిబుల్ కన్సిడర్ అయితే చేస్తారు. కానీ తర్వాత వెరిఫికేషన్లో అర్హత లేకపోతే కనుక విద్యార్థి తన కాలేజ్ ఫీజు అయితే మొత్తం కాలేజీకి అయితే కట్టాల్సి ఉంటుందని వాళ్ళైతే చెప్తున్నారన్నమాట. ఆ విషయం పైన ఒక అండర్టేకింగ్ అయితే కళాశాలకి అయితే ఇవ్వాలి అని చెప్తున్నారు. ఇక్కడ ఫిఫ్త్ పాయింట్ అయితే చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, ఎవరైతే రిపోర్ట్ చేయని విద్యార్థులు ఉంటారో ఆ సీట్ కూడా వేకెన్సీ సీట్ అంటే ఖాళీ సీట్ కింద పరిగణలో తీసుకుంటారు. మా తర్వాత ఫేజ్ కింద అంటే సెకండ్ ఫేజ్లో ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో రిపోర్టింగ్ చేయలేదో ఆ సీటు ఖాళీ సీటు కింద సెకండ్ ఫేజ్లో యాడ్ చేసి మనకైతే కలిపేస్తారన్నమాట. ఈ విధంగా అయితే ఉంది. ఇట్ విల్ బీ ట్రీటెడ్ యాజ్ నాట్ జాయిన్డ్ అండ్ ద వేకెన్సీ విల్ బీ ఫిల్ అప్డ్ ఇన్ నెక్స్ట్ ఫేజెస్ అని చెప్తున్నారు. సపోజ్ ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే రిపోర్టింగ్ చేయలేదో వచ్చిన కాలేజ్లో ఆ సీటు నెక్స్ట్ ఫేజ్లో కాలేజ్ సీటు కింద పరిగణలో తీసుకుంటారని చెప్తున్నారు. దీనికి సంబంధించి సపరేట్గా మనకి ఎవరెవరు రిపోర్టింగ్ చేయలేదు దీనిపైన ఒక లిస్ట్ కూడా రిలీజ్ చేస్తారన్నమాట. అండ్ అలాగే మనకి ముఖ్యంగా మనకి 6th పాయింట్లో ఏమని చెప్తున్నారు, మనకి క్లాసులు కూడా అక్టోబర్ 29 నుంచి స్టార్ట్ అయితే చేస్తామని వీళ్ళైతే చెప్తున్నారు. ఈ విధంగా మనకి కొన్ని సింపుల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి, మీకు కూడా చెప్పాలని చెప్తున్నాను, మిస్టేక్ ఫస్ట్ టైం కాబట్టి. అండ్ అలాగే ముఖ్యంగా మనకి ఏంటంటే శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఎస్సీ నర్సింగ్ బీపీటీ మనకి గవర్నమెంట్ అందించే 38,000 ఫీజు రియంబర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజ్లో జాయిన్ అయితే అవ్వచ్చు అన్నమాట. అండ్ అలాగే మనకి కన్వీనర్ సీట్స్తో పాటు మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయి. అండ్ ముఖ్యంగా మనకి ప్లేస్మెంట్స్ కూడా మంచిగా అయితే ఉంటాయన్నమాట. మీకు ఎటువంటి డౌట్ అన్నా లేదా ఎలా జాయిన్ అవ్వాలన్నా స్క్రీన్ మీద ఈ నెంబర్ అయితే కనిపిస్తుంది కదా, వీళ్ళతో ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి, వీళ్ళు మమ్మల్ని గైడ్ చేస్తారు. అండ్ అలాగే కాలేజ్ కోర్స్ అంటూ ఇవన్నమాట. మీకు ఎటువంటి డౌట్ అన్నా వీళ్ళతో ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి, వీళ్ళు మమ్మల్ని గైడ్ చేస్తారన్నమాట.